ఈరోజు ఎవరు మనకి ఆదివారం అవునా కదా. అలాగే సోషల్ మీడియా వచ్చిన తర్వాత మదర్స్ డే అని, ఫాదర్స్ డే అని రోజు రోజుకి ఒక్కొక్క కొత్తదాన్ని చెప్తా ఉంటారు అనమాట. ఫాదర్స్ డే, మదర్స్ డే, ఏ రోజుకి ఆ రోజు ఏదో ఒక ఆ రోజు ప్రత్యేకత చూపిస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం మదర్స్ డే అంటే ఏంటి చెప్పండి? మదర్స్ డే అంటే తెలుగులో తల్లిని ఒకరోజు ప్రేమించడం, న్యూ రోజు అంటే వదిలేద్దాం కాదు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత రకరకాలుగా అనమాట. రోజుకు ఒక కొత్తది అనమాట. ఫాదర్స్ డే అని, మదర్స్ డే అని, లేదంటే వర్కర్స్ డే అని ప్రతిరోజు సంవత్సరం 365 రోజులు 360 రోజులు ఏదో ఒక రోజు ప్రత్యేకత చూపిస్తూనే ఉంటారనమాట. తర్వాత అంటారు ఇప్పుడు మదర్స్ అంటే మా ఒకరోజు ప్రేమించడం కాదు మదర్ని. అలాగే బైబిల్లో ఒక మదర్ ఉందన్నమాట. ఎలా బాధపడిందో, లేకపోతే ఎలా కష్టాలు పడిందో, లేకపోతే ఎలా వేదన పడిందో ఈరోజు నేను మీకు తెలియజేద్దాం అనుకుంటున్నాను. ఆ యొక్క బాధ, వ్యధ, ఆ యొక్క బాధ ఎంత బాధపడింది ఏంటనేది పరిశుద్ధాత్ముడు ఆ గురించి రెండు లేఖనాలు రాశారు. రెండవ సమూయేలు గ్రంథము శ్రద్ధ పెట్టి వినండి కొంచెం. రెండవ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 6 నుంచి 11 వరకే. అదొక అధ్యాయం రాసుకోండి. మళ్ళీ అదే 2వ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయం అంతా చదవాలి. అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పేది ఏంటంటే తల్లి పడే బాధ, ఒక తల్లి పడే బాధ ఎలా ఉండదో ఏంటో మనం తెలియజేస్తాం మీకు. ఇది వరకటి రోజుల్లో 75-50 సంవత్సరాలు అంటే ప్రసవం అంటే ఏంటి? ఒక తల్లి ఒక బిడ్డను కానీ ఎలాగనేది. ఇప్పుడు డాక్టర్లో ఎవరు లేరు, ఉన్నారు ఇప్పుడు ఎవ్వరు లేరు పాపం. ప్రసవం అంటే అదొక పెద్ద ఇదనమాట. అప్పుడు మంత్రసాలలో వాళ్ళు ఉండేవాళ్ళు, అవునా కదా. మంత్రసాలు వాళ్ళు సరైన ట్రీట్మెంట్ లేక పాపం చేతులు ఎలా పడితే అలాగా క్లీనింగ్ లేక, ఆ బొడ్డు కత్తిరించే బ్లేడ్లు కూడా సరిగ్గా లేక ఒక బిడ్డను కనాలంటే ఎంత బాధ. చచ్చి బతకనమాట, అవునా కదా. ఒక తల్లి ఒక బిడ్డను కనాలంటే చచ్చి బతుకున్నాడు అనమాట ఆ రోజుల్లో, అవునా కదా. ఒక్క అరగంట కట్టకింటే చాలు, అరగంట పిల్లలందరినీ తిట్టేయాల. పిల్లలందరినీ చక్కగా పెడితే నేను అరగంట అవసరం. అది పిల్లలు కాబట్టి ఇక్కడ సరేనా. పిల్లలు జాగ్రత్త కూర్చోబెట్టుకోవాలమ్మా. అమ్మ పిల్లలు కూర్చోబెట్టుకో. చెప్పేది దాని గురించి నేను పిల్లలు ఎలా ఎలా పెట్టుకోవాలి ఏంటనేది. మీరు పిల్లల దగ్గర పెట్టుకోలేదనుకో అది ఎలాగో తయారైపోతారు. సరే కూర్చోబెట్టుకోవాలి, పిల్లలందరి దగ్గర కూర్చోబెట్టుకోవాలి. ఎందుకంటే సరిగ్గా అటు తిరుగుతారు అనుకోండి, సరిగ్గా చెప్పాలన్న అది రాదనమాట. పరిశుద్ధాత్మను కొద్దిగా ఆటంకపడతాడు అనమాట. అలాగే ఆటంకపరచకూడదు పరిశుద్ధాత్మ. దయచేసి పిల్లలు మాత్రం జాగ్రత్త కూర్చోబెట్టుకోవాలి. ఒక అరగంట తర్వాత మీ ఇష్టం తీసుకున్నారు. ఎందుకంటే ఆటంకపరచకూడదు, ఆటంకం రాకూడదు. ఫస్ట్ చెప్పేవాళ్ళు కూడా అది ఉండదన్నమాట. సరే అప్పట్లో అనమాట 75-80 సంవత్సరాల కిందనైతే ప్రసవం అంటే ఒక తల్లి ఒక బిడ్డను కనాలంటే చచ్చి బతికేదనమాట, అవునా కదా. చచ్చి బతికేదనమాట. అలాంటి పరిస్థితులు అప్పట్లో చాలా కష్టం అనమాట. ప్రసవ వేదన అంటే ఆ ప్రసవ వేదన తల్లికే తెలుసు, ఆ తల్లికే తెలుసు అనమాట ఆ ప్రసవ వేదన అనేది. ఆ తర్వాత కొంతప్పుడు ఆ తల్లి అప్పట్లో హాస్పిటల్ ఉండే హాస్పిటల్లో ఏం కాదు. ధనుర్వాతం అనే వ్యాధి వచ్చేది. ధనుర్వాతం తెలుసా మీకు? ఇప్పుడు కూడా 3 ఇంజక్షన్లు వేస్తారనమాట. ఒక తల్లి గర్భవతి అయినప్పుడు 3 ఇంజక్షన్లు పడాలి. ఎందుకని కనేటప్పుడు కానీ లేదంటే ధనుర్వాతం అనే వ్యాధి రాకుండా 3 ఇంజక్షన్లు వేస్తారు అండి. ఒక తల్లి గర్భిణి అయిన తర్వాత నుంచి 3 ఇంజక్షన్లు వేస్తే ఆ బిడ్డ కూడా సక్రంగా ఏంటి సులువుగా కానుకోవాలని ధనుర్వాతం అనే వ్యాధి రాకుండా వేస్తారనమాట. ఆ ఇంజక్షన్లు 3 ఇంజక్షన్లు వేస్తారు. తర్వాత ఒక తల్లి ఆ డెలివరీ సమయానికి ఎంత బాధపడుతుందో తెలియదు అనమాట. మనకి తల్లి ఎవరు? మన తల్లి ఎవరంటే అవమ్మ. గుర్తుందా కదా మీకు? అవమే మరి పెద్ద తల్లి మనకి అవమే కదా. ఆ కాలంలో దేవుడు తన స్వరూపం చొప్పున ఆదామును సృష్టించాడు. ఆదాము తర్వాత ఒంటరి ఉంటే అవమ్మ సృష్టిస్తాడు, అవునా కదా. అవమ్మ ఒక్కటే అనమాట. మరి అప్పట్లో అవమ్మకే పిల్లలు ఇప్పుడు తోడు ఎవరు ఉంటారు పక్కన చెప్పండి? ఎవరు ఉంటారు? దేవుడే తోడు ఎవరు ఉంటాడు కదా పాపం. ఎందుకంటే ఆ నొప్పులు ఎలా స్టార్ట్ అవుతుందో తెలియదు పాపం. ఎందుకంటే ఫస్ట్ చూస్తాం అనమాట. మన ప్రపంచంలో అవమ్మ ఒకటే ఫస్ట్ తల్లి, అవునా కదా.
దేవుడు సృష్టించిన తర్వాత ఆ శరీరంలో మార్పులు కానీ కదలికలు కానివ్వండి, ఆ బాధ కానివ్వండి, ఎంత బాధపడేది పాపం ఆ అవ్వం గారు. అప్పుడు ఎవరు తోడే ఉంటారు? అవ్వంకే నాకు తెలిసినంత వరకు దేవుడే తోడే ఉంటాడు అనమాట. ఆ కనేటప్పుడు కానీ, ఆ డెలివరీ టైంలో కానీ దేవుడే తోడే ఉంటాడు అనమాట. అలాగే తర్వాత అవ్వం తర్వాత మనం అలాగా మనం వంశం పెరుగుతూ ఉంటాయి అనమాట. బిడ్డ పుట్టినప్పుడు తల్లి పడే బాధ అంతంత మాత్రం కాదు. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే చరిత్రలో ఏంటంటే ఒక ఆవిడ ఉంటుంది అనమాట, రిస్పా అనే ఒక ఆవిడ ఉంటుంది అనమాట. బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్ముడు రిస్పా అనే ఒక ఆవిడ గురించి పరిచయం చేస్తాడు. ఆ రిస్పా అనే ఆవిడ చరిత్ర చెప్తున్నాడు. మన ఇశ్రాయేలు రాజులకి ఫస్ట్ రాజు సౌలు. ఎవరో గుర్తుపెట్టుకోవాలి. ఎవరు వచ్చిన తర్వాత రేపు పొద్దున బైబిల్ గురించి కొంత జ్ఞానం మనకు ఉండాలి. ఎవరు ఫస్ట్ రాజు ఇశ్రాయేలుకి? సౌలు అనమాట. ఆ తర్వాత దావీదు. గుర్తుపెట్టుకుంది. సౌలుకి భార్యలు ఉన్నారు. ఆ కాలంలో ఉపపత్ని అని ఆ కాలంలో ఉండేవాళ్ళు. ఉపపత్ని అంటే భార్య తర్వాత భార్య అనమాట. అప్పట్లో ఉండేవాళ్ళు అనమాట ఉపపత్ని. ఆ ఉపపత్ని పేరే రిస్పా. అర్థమైందా? ఉపపత్ని పేరే రిస్పా. మనం ఈ రోజు తెలుసుకునేది ఆ ఉపపత్ని అయినా, సౌలు ఉపపత్ని అయినా, రిస్పా గురించి తెలుసుకుంటాం మనం ఈరోజు. ఆ రిస్పా ఏంటంటే భార్యలాగా అధికారం ఉండిద్దా? ఉండదు. భార్యలాగా అధికారం ఉండదు. ఏదో మామూలుగా బ్రతుకుతారు అంతే. సౌలు ద్వారా ఉపపత్ని రిస్పా అనే ఇద్దరు కుమారులు కంటది. ఎంతమందిని? ఇద్దరు కుమారులు కంటది. మీరు నాతో ఏమి భావిస్తే మీకు అర్థమవుతుంది, నాకు అర్థమవుతుంది. ఏదో వచ్చాము వెళ్ళాము అనమాట. ఈరోజు ఏదో కొత్త నేర్చుకోవాలి అలా మీరు రాదు. అది నాకు తాపత్రయం. నా బాధ మీకు అర్థమవుతుందని అనుకుంటాను నేను ఈరోజు. సరేనా? రిస్పా తర్వాత సౌలు చనిపోతాడు. రిస్పాకి సౌలు ద్వారా ఎంతమంది కుమారులు కంటదే? ఇద్దరు కంటదే. ఆ ఇద్దరి పేర్లు ఏంటంటే అర్మోని, మెఫీబోషెతు అని ఇద్దరు కుమారులు కంటదే. తర్వాత సౌలు గారు చనిపోతారు. చనిపోయిన తర్వాత ఆమె ఏడవరం ఉన్న ఒక్కసారి చనిపోతాడు. బాధించిన ఆయన తర్వాత ఏడ లేదు. ఇంకా ఆమె బాధ మామూలు బాధ కాదనమాట. ఆమె బాధ మామూలు బాధ కాదు. ఎందుకంటే ఉన్న హస్బెండ్ ఎలాగో చనిపోయాడు. తర్వాత ఇద్దరు పిల్లలు పెట్టుకొని ఎలా బ్రతకాలి అనుకుంటా ఉంటారనమాట. తర్వాత ఆ టైంలోనే సౌలు యొక్క సైన్యాధిపతి ఉంటాడు అనమాట. ఎవరో సౌలు యొక్క సైన్యాధిపతి. అతని పేరు అబ్నేరు. అతని పేరేంటి? అబ్నేరు అనమాట. ఆ సైన్యాధిపతి కొంచెం మంచి చెడు చూస్తూ ఉంటాడు. ఎందుకంటే మాకు సౌలు సైన్యాధిపతి కదా. సౌలు రాజు తర్వాత కింద సైన్యాధిపతి అనమాట. ఆ మంచి చెడు చూస్తూ ఉంటాడు. తెలిసింది కదా రాజుకి ఎంతమంది ఉన్నారు ఏంటనేది చూస్తూ ఉంటే సౌలు కొడుకు ఒక ఆయన వచ్చి అంటాడు అనమాట. చదువుకుందాం. 2 సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం చదవండి ఒకసారి అందరూ. అయ్యా కుమార్తె రిస్పా అనే ఒక ఉపపత్ని సౌలుకుండెను. నా తండ్రికి ఉపపత్ని దానిని నీవెందుకు కూడుతావని ఇష్బోషెతు అబ్నేరును అడుగుగా. చాలమ్మా. ఏంటంటే రిస్పా వాళ్ళ నాన్నగారి పేరు అయ్యా. గుర్తుపెట్టుకోండి. అయ్యా అనే కుమార్తె రిస్పా. ఆ రిస్పా అంటాడు. రిస్పా గురించి అంటాడు అనమాట. సౌలు యొక్క కొడుకు సైన్యాధిపతితో నువ్వు మా నాన్నగారి ఉపపత్ని ఎందుకు కూడావు అని అన్నాడు అనమాట. దానికి అబ్నేరుకి చాలా కోపం వస్తుంది. వచ్చిన తర్వాత పాపం చాలా కోపం వస్తుంది అనమాట. దాని తర్వాత వచ్చి చదువుకున్నాం. ఎందుకు వచ్చినాం? అబ్నేరును ఇష్బోషెతు అడిగిన మాటకు బహుగా కోపగించుకొని నిన్ను దావీదు చేతికి అప్పగింపక సౌలింటి వారిని, అతని సహోదరులకును, అతని స్నేహితులకును ఈ వేళ ఉపకారం చేసిన నన్ను
యూదా వారికి చేరు కుక్కతో సమానంగా చేసి ఈ దినమున ఒక స్త్రీని బట్టి నా మీద నేరం మోపుదువా అంటారు అనమాట. ఎవరు? అబ్నేరు. ఎవరు? సైన్యాధిపతి. అర్థమైందా? సౌలు చనిపోయాడు, పక్కన ఇద్దరు పిల్లలు కన్నదే రెస్పా. పాప అయ్యా దేవుడు అనుకుంటే ఏదో రకంగా బ్రతుకుతుంది. ఎలాగోలా సైన్యాధిపతి ఆదరించుంటాడు, అవునా కదా? ఆదరించుంటాడు, లేకపోతే ఏం జరుగుతుంది చెప్పండి మీరు, చెప్పండి ఒకసారి. ఆదరించుంటాడా లేకపోతే సైన్యాధిపతి అబ్నేరు రెస్పా ఉంటాడా? చెప్పాలా? ఆదరించే ఉంటాడు. ఎందుకంటే రెస్పా అలాంటి పనిచేసే వ్యక్తిత్వం కాదనమాట. ఎందుకంటే ఇద్దరు కొడుకుల్ని కన్న తర్వాత సౌలు చనిపోయిన తర్వాత చాలా ఇబ్బందులు ఉంది అనమాట. చాలా ఇబ్బందులు కలిగింది. ఇప్పుడు రెస్పా యొక్క బాధ ఏంటంటే సౌలు చనిపోక ముందు ఒక నేరం చేశాడు. ఏ నేరం చేశాడంటే ఆ దేశంలో గిబియోనీలు అనే ఒక తెగవారు ఉంటారు అనమాట. గిబియోనీలు గుర్తుపెట్టుకుంది. గిబియోనీలు ఒక తెగవారు ఉంటే ఆ యొక్క సౌలు గారికి మంచితనంతో లేకపోతే తన ప్రజల మీద ఉన్న ప్రేమతోనో లేకపోతే వీళ్ళందరూ నా మనుషుల మధ్య వాళ్ళెందుకనో ఏంటి ఏసు పుట్టు లేకపోతే ఇంకో తిన్న పుట్టు ఆ గిబియోనీలు 10 మంది చంపేస్తాడు. ఏం చేస్తాడు? చంపేస్తాడు. ఆ గిబియోనీలది యాక్చువల్గా ఆ యెహోషువ కావాలని వెళ్తే మనం ఆ యేసు ప్రభువారు యెహోషువ మాటిస్తాడు అనమాట, గిబియోనీని చంపకూడదు అని మాట తీసుకుంటాడు. మాట తీసుకున్నప్పుడు ఆ మాట ప్రకారంగానే ఫాలో అవుతా రావాలి. మనం ఉన్న లేకపోయినా కానీ ఆ మాట మాత్రం కట్టుబడి ఉండాలి అంటారు కదా. ఉంటే ఉండాలి, ఏదైనా మాట అంటే మాటండి. అర్థమైందా? ఆ మాట పోనకుండా ఆ యొక్క గిబియోనీల్ని ఆ దేశంలో ఇశ్రాయేల్ దేశంలో ప్రకటిస్తూ ఉంటే పాప సౌలుకి ఆ యొక్క ప్రజల మీద ప్రేమ చేతనో లేదంటే ఆ ప్రజల మీద మక్కువ చేతనో వీళ్ళు మన మధ్యలో వాళ్ళు ఎందుకు అని ఆ గిబియోని చంపేస్తాడు అనమాట. 10 మంది 20 మంది చంపేస్తాడు. అక్కడ మాట తప్పుదం వల్ల ఆ యొక్క రాజ్యానికి కరువు వస్తుంది. ఆ యొక్క రాజ్యానికి కరువు వస్తుంది. కరువు వచ్చిన తర్వాత సౌలు చనిపోతాడు. సౌలు చనిపోయిన తర్వాత ఈ అబ్నేరు ఆ యొక్క దేశాన్ని ఆ కొడుకుల్ని ఏంటి ఆ యొక్క దేశాన్ని ఆ సౌలు కుటుంబీకులందరినీ ఆ రాజ్యాన్ని చూస్తూ ఉంటే తర్వాత హెల్ప్ చేస్తూ ఉంటే ఈ యొక్క సౌలు కుమారుడు వచ్చి ఇలా అంటాడు అనమాట. ఏం చేస్తాడు? ఇలా అంటాడు, నువ్వు మా యొక్క నాన్నగారి ఉపపత్తి ఎందుకు కూడావు అని చెప్పగానే లేక అబ్నేరుకి చాలా కోపం వస్తుంది. అబ్నేరుకి చాలా కోపం వచ్చి నేను ఇంత చేస్తే నేను నీ కోసం నువ్వు ఇలా అంటావు, నన్ను నా మీద ఒక స్త్రీని బట్టి నా మీద నువ్వు నేరం మోపుతావా అని చెప్పేసి ఏమంటాడంటే కింద చూడండి ఒకసారి 9 వచ్చాయి. అదే 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. యెహోవా దావీదుకు ప్రమాణం చేసిన దానిని అతని పక్షంలో నేను నెరవేర్చని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగజేయుగాక. సౌలింటి వారి వశం కాకుండా రాజ్యం తప్పించి దాను మొదలుకొని బెర్షెబా వరకు దావీదు సింహాసనం ఇశ్రాయేలు వారి మీదను యూదా వారి మీదను నేను స్థిరపరిచితిని. కావున ఇష్పాషెతు అబ్నేరును భయపడి ఇక ఏ మాటయు పలకక పోయింది. ఒకటే అన్నాడు అనమాట, నేను ఇంత కష్టపడి రాజ్యాన్ని మీ యొక్క కుటుంబాన్ని మీ యొక్క అందరిని కాపాడుతుంటే నువ్వు నన్ను ఒక స్త్రీని బట్టి నా మీద నువ్వు నేరం మోపుతావా? అంతే కదా. చాలా కష్టపడి పనిచేసి మన యజమానుడు వచ్చి నువ్వేం పని చేయలేదు నీకు కోపం వచ్చింది కదా. ఏం చేసే పొద్దు నుంచి అంటే వచ్చింది కదా. పొద్దు నుంచి లేచి కష్టపడి నానా రకాల తెప్పలు పడి కష్టపడి పనిచేసి వచ్చి ఒక మాట నువ్వేం పని చేసేవరా పొద్దు నుంచి అంటే ఎంత కోపం వచ్చింది. అలాగే సేమ్ అబ్నేరు కూడా కష్టపడి పాపం సైన్యాధిపతిగా ఉండి ఆ రాజ్యం అంతా చూసుకుంటూ సౌలు కుటుంబీకులందరూ చూసుకుంటూ కష్టపడుతుంటే ఆ యొక్క వచ్చి ఇష్పోషేతు వచ్చామంటే నువ్వు మా నాన్నగారికి ఎందుకు కూడదామన్నానే ఒక స్త్రీని బట్టి నువ్వు నన్ను నా మీద నేరం మోపుతావా అంటే ఇంకేం చేయాలి అర్థం కాక యేసు ప్రభు దావీదుకి మొత్తం కట్టబడదని చెప్పేసి ఈ రాజ్యం మొత్తం తీసుకెళ్ళి దావీదు కట్టబడదని చెప్పేసి దావీదు దగ్గరికి వెళ్తాడు అన్నమాట. చెప్తా చెప్తున్నాను. ఫస్ట్ దావీదుకి వెళ్ళినప్పుడు దావీదుకి ఇప్పుడు సౌలుకి సైన్యాధిపతి ఎవరు? అబ్నేరు. గుర్తుపెట్టుకుంది బాగా. అలాగే దావీదు కూడా ఉంటాడు కదా, సైన్యాధిపతి ఉంటాడు కదా. దావీదు సైన్యాధిపతి ఎవరు? పోయిన వారం చెప్తే అప్పుడు ఎప్పుడో సిరియా దావీదు లక్క ఉన్నాడు కదా, దావీదు లక్క సిరియా. ఆయన కుమారులు 3 ఉన్నారు. చెప్పలేదు మీకు? గుర్తుందా? ఎవరికైనా గుర్తుందా లేదా? మీరు నాతో పాటు సహకరిస్తే ముందుకెళ్తా. అలా కూర్చుంటే బొమ్మలాగా ముందుకెళ్ళబుద్ది కదా. ఫస్ట్
సిరియా అంటే ఎవరో దావీదు లెక్కే కదా. దావీదు లెక్క సిరియకి ముగ్గురు కుమారులు ఉంటారు. ఆ ముగ్గురు కుమారులు దావీదుని కాపాడుతూ ఉంటాడు అనమాట. ప్రొడక్షన్ లాగా ఒక గోడలాగా ఒక కంచిలాగా కాపాడుతూ ఉంటాడు. కాపాడుతూ ఉండే వాటిలో ఫస్ట్ అతని పేరు యావాబు. ఎవరు? యావాబు. చెప్పాలి. ఎవరు? యావాబు ఎవరు యొక్క సైన్యాధిపతి? దావీదు యొక్క సైన్యాధిపతి. సౌలు యొక్క సైన్యాధిపతి ఎవరు? అబ్నేరు. ఎవరు? సౌలు యొక్క సైన్యాధిపతి అబ్నేరు. దావీదు యొక్క సైన్యాధిపతి యావాబు మామూలుడు కాదు. చెప్పలేదు మీకు, తర్వాత చెప్తాను ఆయన గురించి. ఏదైనా అనుకుంటే మాత్రం జరగాల్సిందే. ఓ పట్టుబట్టడంటే మాత్రం అది ఎలాగైనా సరే జరగాల్సిందే. ఒకరోజు ఇలా ఈ సైన్యాధిపతి అయిన అబ్నేరు యుద్ధానికి వస్తాడు. యుద్ధానికి వస్తే ఆ యావాబు తమ్ముడు ఉంటాడు. ఇద్దరు ముగ్గురు మొత్తం తమ్ముడు. మూడోడు పేరు అషయ్యలు. మూడోది పేరు ఎవరు? అషయ్యలు. లేడీ అంత ఫాస్ట్గా పరిగెత్తగలరు. అలా పరిగెత్తగలరు ఫాస్ట్గా. కన్ను మూసి తెలుసులోపు చంద్రబాబు ఉంటాడు. చంద్రబాబు అంత ఫాస్ట్గా పరిగెత్తగలరు. ఆ యొక్క యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ అషయ్యలు వచ్చి ఆ యొక్క అబ్నేరు మీదకి ఫాస్ట్గా పరిగెత్తా ఉంటారు. అనమాట అబ్నేరు ఆరు నువ్వు నా అమ్మ రావకు ఏంటి నేను మిమ్మల్ని చంపానుకో మీ అన్న యావత్తు నా మీద పగబడతాడు. నువ్వు వెళ్ళిపోయా యుద్ధం అవుతుంది వెళ్ళిపోయా అని చెప్తాడు. అయినా సరే ఎలా చెప్పేసి మళ్ళీ అతని మీదకి వెళ్తాడు అనమాట. ఎవరి మీదకే? అబ్నేరు మీదకే వెళ్తాడు. ఎవరు వెళ్తారు? అషయ్యలు. అవునా కదా. మూడో చిన్న అబ్బాయి అషయ్యలు అతని మీదకి వెళ్తే ఇంకా నీకు చెప్పాను కదా నువ్వేమో చెప్పేసి పూజ చేస్తాడు. దాన్ని పెట్టి పూజ చేస్తాడు. చచ్చిపోతాడు. అదే తమ్ముడు చంపిన తర్వాత అన్న మనసులో పెట్టుకుంటాడు కదా. నా తమ్ముడు చంపితే నా కోపం రాదా? మనకు ఇప్పుడు దొరుకుతుందా అని చూస్తూ ఉంటా. అలాగే యావాబు కూడా వీడు ఎప్పుడు దొరుకుతాడా అబ్నేరుని చూస్తూ ఉంటాడు అనమాట. ఏంటి పక్క తెచ్చుకుందామని. ఒకరోజు ఇదంతా జరిగింది కదా. ఒక సౌలు తెలుసు కదా. అప్పుడు దావీది కట్టబెడతాను సింహాసనం అంది రాజ్యం అంది ఊరంతని దావీది కబురు పంపిస్తాడు పెద్దల ద్వారా. ఎవరు పంపించేది? అబ్నేరు. పంపించిన తర్వాత ఒకరోజు రమ్మంటాడు. వెళ్తాడు దావీది దగ్గరికి. వెళ్తాడు. దావీది దగ్గరికి వెళ్ళిన తర్వాత బాగా దావీదికి అబ్నేరు చాలా ఇష్టం. దావీదికి అబ్నేరు అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే అతను చనిపోయిన తర్వాత కూడా పాపం కూలిపట్టగట్టు వెళ్తాడు మన దావీదు. అంత ఇష్టం అనమాట. దావీదు కంటే చాలా ఇష్టం. వీళ్ళకి వెళ్తాడు. దావీదు దగ్గరికి వెళ్తాడు. తర్వాత ఇది చేస్తాడు దావీదు పాపం కోసం. అయ్యా మా రాజ్యం కూడా నీకిందే ఉంటుంది. మా చంద్రాల ఈత కూడా మొత్తం నీకిందే ఉంటుంది. నువ్వే రాజు అవుతావు, నువ్వే పరిపాలించు అని చెప్పేసి సమాధానం పడి వస్తాడు. ఎవరు వచ్చేది? అబ్నేరు. గుర్తుపెట్టుకోవాలి బాగా. వినపడతా? దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా చెప్తా ఉంటుంది. అర్థం చేసుకుని ఫస్ట్ అబ్నేరు వీళ్ళకి దావీదుతో చేయి కలిపి సమాధానం పడి నా రాజ్యం మొత్తం మా యొక్క మనుషులందరూ మా యొక్క మొత్తం ఇస్రాయేల్ రాజ్యం మొత్తం నీకెంత ఉండదని చెప్పేసి ఆ రాజ్యాన్ని దావీదు కట్టబెట్టి వచ్చేస్తారన్నమాట. సమాధానం పడి వస్తా ఉంటే అప్పుడు యావాబు ఇంట్లో ఉండడం. యావాబు రాజ్యం ఉండడం అనమాట. ఇంకా పని మీద వెళ్తాడు. యావాబు వస్తాడన్నమాట. దావీదుకి వచ్చినప్పుడు చెప్పనుంటారా? అయ్యా నీ యొక్క శత్రువు వచ్చాడు దావీదుతో రాజీ పడ్డాడు అని చెప్పినప్పుడు వీళ్ళు లాభం చెప్పేసి మళ్ళీ కబురు పంపిస్తాడు. ఎవరు కబురు పంపిస్తాడు? అబ్నేరుకి కబురు పంపిస్తాడు. అయ్యా నీతో మాట్లాడాలి ఒకసారి దాంట్లో చెప్పి కబురు పంపిస్తాడు. యావాబు పంపించిన తర్వాత ఆ అబ్నేరు అనుకుంటాడు ఏదో సమాధానం పడ్డాం కదా, కలిసిపోయాం కదా, మంచితనంతో రమ్మనడామో ఇంకేమన్నా అడగాలేమో, మనల్ని వెండి బంగారం కావాలేమో, లేకపోతే ఇంకేమన్నా సైన్యం కావాలేమో అనుకొని పాపం నమ్మి అబ్నేరు యావాబు దగ్గరికి వస్తాడు. రాగానే గడ్డ పట్టుకొని పోసేస్తాడు. పొట్టలో పోసేస్తాడు. చచ్చిపోయిన తర్వాత దావీదుకి తెలిసింది కదా. తెలిసినా కానీ యావాబు ఏమంటావు? యావాబుని సైన్యాధిపతి కదా, అది అక్క కొడుకులు ఏమన్నాక ఏడుస్తూ ఉంటాడు యావాబు దావీదు. అలాగా అబ్నేరు చనిపోతాడు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే అబ్నేరు చావడం గల కారణం ఎవరో చెప్పండి చూద్దాం. అబ్నేరు చనిపోయాడు కదా. ఎందుకు చనిపోయాడు చెప్తే మీకు అర్థమైపోయినట్టు. అసలు ఆ బాధ అర్థమైపోయినట్టు కూడా. అబ్నేరు చనిపోవడం గల కారణం ఎవరమ్మా? ఏమో చెప్పుకుంటూ అయిపోతుంది అరగంట అయిపోతుంది అనుకుంటారా? అసలు మాట్లాడదు. మీకు అర్థం అవ్వాలా? నేను చెప్పేది బైబిల్ ఉందనేది కూడా తెలియాలా? మీరు తెలుసుకోవాలి. మీరు ఎలా నడుపుతున్నారు, మీ జీవితం బాగు చేసుకోవాలని నా బాధ. మనం లోకల్ సరే నడుపుతున్నావా లేకపోతే బైబిల్ ప్రకారం నడుపుతున్నావా? పొద్దున పర్వరాజు వెళ్ళడానికి సిద్ధపడుతున్నావా లేకపోతే నరకడానికి సిద్ధపడడం తెలుసుకోవాలా? అబ్నేరు చనిపోవడం కారణం ఎవరమ్మా? ఎవరుతుందా?
ఎవరా కాదు, ఎవరు ఎవరా రిస్పానే, అవునా కదా, ఒక స్త్రీ కదా రిస్పానే. ఎందుకని ఆ రిస్పాకి సాయం చేయబట్టి అబ్నేరు అది చూసి ఆ విశ్వాసం చూసి ఏమంటాడు, మా యొక్క నాన్నగారి యొక్క ఉత్పత్తులు ఉండికూడు అని అనబట్టి ఆయన కోపం రాబట్టి నేరం మోపబట్టి ఆయన మీద ఆయన వచ్చి ఎవరు కట్టబట్టి రాజ్యాన్ని దావీదు కట్టబట్టబట్టి దావీదుకి రాబట్టి ఏంటి అబ్నేరు యావాబు చూడబట్టి ఏం చేశాడు, యావాబు చంపేశాడు. ఇప్పుడు అబ్నేరు యొక్క చావు గల కారణం ఎవరు, స్త్రీ కదా. ఆ స్త్రీ పేరేంటి, రిస్పా, అవునా కదా. ఆ రిస్పా ఆల్రెడీ సౌలు చనిపోయిన బాధలో చచ్చిపోతుంది, బాధపడుతుంది బాగా. సరే ఏదో రకంగా సరైన పదైన అబ్నేరు సాయం చేస్తున్నాడు అనుకుంటే ఆయన కూడా చంపేశాడు. ఇప్పుడు రిస్పా బాధ ఏంటి, ఇంకా మామూలు ఉన్న బాధ, అసలు బాధ ఇంకోటి ఉందన్నమాట. నేను చెప్పాను కదా నేను రెండో ఫ్రెండ్స్ 2 సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము తీయండి ఒకసారి అందరం అక్కడ. 2 సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము మొదటి నుంచి. దావీదు కాలంన 3 సంవత్సరములు విడవకుండా కరువు కలుగగా దావీదు యెహోవాతో మనవి చేశాను. అందుకు యెహోవా ఇలాగ సెలవిచ్చెను, సౌలు గిబియోనీయులను హతము చేసిన కనుక అతనిని బట్టి నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగెను. ఇది కాదు చెప్పి లాస్ట్ వచ్చి నేను చదువుకుంటానండి. ఎందుకు వచ్చినాడు 8వ వచనం. అయ్యా కుమార్తె రిస్పా సౌలు కన్న 2 కుమారులకు అర్మోనిని మెఫీబోషెతును గుర్తుపెట్టుకోవాలి పేరు. అర్మోని మెఫీబోషెతు ఎవరి కుమారులు ఇద్దరు, సౌలు కుమారులను రిస్పా యొక్క కుమారులు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏంటంటే గిబియోను చంపేశాడు కదా సౌలు, చదివారా పైన చంపేయడం బట్టి ఆ యొక్క దేవుడు శిక్ష ఆ కరువు ప్రాంతానికి వచ్చింది, కరువు చేసింది అనమాట. దావీదు దగ్గరికి వచ్చిన తర్వాత దావీదు కూడా మంచి అలవాటు ఏంటంటే ఏదైనా వచ్చిందనుకోండి దేవుడితో మాట్లాడతాడు, దేవుడి దగ్గర విచారణ చేస్తే దేవుడు అంటాడు, అయ్యా మీ ఊరికి ఎందుకు కరువు వచ్చిందంటే సౌలన్న రాజు ఆ గిబియోనుల్ని చంపేశాడు 10 మందిని. ఎందుకు చంపాడంటే నేను యెహోషువతో మాట ఇచ్చాను, మాట అంటే కట్టుబడి ఉండాల్సిందే నిబంధన. యెహోషువ ఆ కాలంలో గిబియోనుల్ని చంపను అని చెప్పి మాట ఇచ్చాడు. ఆ మాటను సౌలు మీరుని బట్టి మీ యొక్క ప్రాంతానికి మీ యొక్క రాజ్యానికి కరువు వచ్చింది. సో ఏం చేయాలంటే అప్పుడు దావీదు యెహోవాను అడిగితే ఒకటే పరిష్కారం. ఏం చేయాలంటే ఆ యొక్క గిబియోను పెద్దలను పిలిపించి అడగండి. ఉండరు కదా ఊరి పెద్దలు ఉంటారు, ప్రతి ఊరికి పెద్దలు ఉంటారా, మనలో జరిగింది పంచాయతీ పెద్దలు ఉంటారు, ప్రతి ఊరికి పెద్దలు ఉంటారు. అలాగే ఆ గిబియోను పెద్దలు పిలిపించి అడగండి, అయ్యా మీ మంది 10 మంది చంపేశారు కదా, మరి మీకేం కావాలి అని అడిగితే అప్పుడు దావీదు దగ్గరికి గిబియోనులు వస్తారు. వచ్చి అయ్యా మరి ఏం చేద్దాం అని అడిగితే అప్పుడు అంటారు గిబియోనులు, మీ బంగారం మాకు వద్దు, మీ వెండి మాకు వద్దు, మీ దగ్గర నుంచి మాకు ఏమీ వద్దు, ఏంటి మేము ఈ పనులం కాబట్టి. ఎందుకంటే యెహోషువ కాలంలో వాళ్ళు గిబియోను దేనికి ఉండేవాళ్ళంటే వాళ్ళకి పని చేస్తానికి ఉండేవాళ్ళంతే, వట్టి చాకరీ చేస్తూ ఉంటారు. వాళ్ళకి అన్నం వండి పెట్టడం, లేదంటే వాళ్ళకి నీళ్ళు తోడు పెట్టడం, వాళ్ళకి పొలం అనడం, వట్టి చాకరీ పనులు చేస్తూ ఉంటారు అన్నమాట గిబియోనులు అన్న వాళ్ళు. సో నేను మీ పనులం కాబట్టి మీరు మాకు ఏమి ఇవ్వద్దు, మీ బంగారం వద్దు, మీ ఇల్లు వద్దు, మీ ఆస్తి వద్దు, మాకు ఏమి వద్దు, కానీ మీలో ఒక 7గురిని మాకు ఇవ్వండి. ఎవరిని, సౌలు కుటుంబీకులు మాత్రమే. సౌలుకి చంపేసి ఆ సౌలు కుటుంబీకుల్ని ఒక 7గురు మాకు ఇస్తే మేము తీసుకెళ్ళి మా ప్రాంతంలో పర్వతం మీద ఉరి తీస్తాము. ఏమంటారు, ఉరి తీస్తూ ఉంటారు. అర్థం కదా. దీన్ని బట్టి ఏమర్థం మీకు, తండ్రి యొక్క శిక్ష ఎవరి మీదకి వచ్చింది, కుమారుడి మీదకి వచ్చింది. అర్థమైందా. తండ్రి పాపం చేసి చనిపోయాడు, ఆ శిక్ష ఎవరి మీదకి వచ్చింది ఇప్పుడు, కుమారుల మీద. గిబియోనులు ఎవరు అడిగారు, సౌలు కుటుంబీకులలో 7గురు మాత్రమే మాకు ఇవ్వండి, మేము తీసుకెళ్ళి మా యొక్క రూల్ ప్రకారంగా పర్వతం మీద ఉరి తీస్తాము అని చెప్పాడు. ఇప్పుడు ఈ బాధ ఎవరి బాధ, విశ్వ బాధ. ఇది కూడా అర్థమైందా. తల్లిదండ్రులు చేసిన పాప ఎవరి వస్తే పెద్ద మీద వచ్చింది. ఇక్కడ వచ్చింది రాదా, సౌలు చంపేశాడు గిబియోనులు 10 మందిని, ఆయన చనిపోయాడు. ఆ పాప ఎవరికి వచ్చింది, మళ్ళీ
ఇంకో పసుపు కూడా వచ్చింది ఏడుగురి మీద. ఏడుగురు మాకు ఇవ్వండి, ఆ ఏడుగురు మీద తీసుకెళ్ళి పర్వతం మీద ఊరేస్తూ ఉంటారు. ఆ యొక్క దావీదు లెక్కించాడు అనమాట. దావీదు మొత్తం లెక్క పెట్టగా ఆ సౌలు కుటుంబీకులలో చదవండి 8వ వచనం, 2 సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం. అయ్యా కుమార్తె రిస్పా సౌలు కన్నిద్దరు కుమారులు అర్మోనిని మిషబెతును, సౌలు కుమార్తెకు మేరాబు, ఆ మౌతీయుడకు బర్జిలై కుమారుడైన ఆంద్రియులను కలిగిన 5 కుమారులను పట్టుకొని గిబియోనులకు అప్పగించాను. ఎవరికి అప్పగించారు? 7గురిని గిబియోనులకి అప్పగించేశారు. మా కూర్చోబెట్టాలి పిల్లల్ని, ఎవరు కూర్చోబెట్టాలి? బాబు కూర్చోయ్యా, మా కూర్చోండి. వాళ్ళ పిల్లలందరినీ కూర్చోబెట్టుకున్నాను, ఇల్లు కూర్చోబెట్టుకోండి. ఏడుగురు కుమారుని గిబియోనుకి ఇచ్చేశారు. సౌలుకి 2 కుమారులు, 2 కొడుకులు. ఒక కుమారుడు చనిపోతాడు, ఒక కుమారుడు అబ్నేరుకి నిర్ణయిస్తాడు. 2 కుమారులలో మీకాలికి పిల్లలు లేరు. మేరాబుకి ఉన్న 5గురిని, మేరాబుకు ఉన్న 5 కుమారులు ప్లస్ రిస్పాకి 2 కుమారులు, మొత్తం 7గురిని ఎవరికి ఇచ్చేస్తారు? గిబియోనుకి ఇచ్చేస్తారు. వాళ్ళని తీసుకెళ్ళి పర్వతం మీద ఊరేస్తారు. వాళ్ళని తీసుకెళ్ళిపోయి పర్వతం మీద ఊరేస్తారు. ఇంకా ఇప్పుడు ఇంకా బాధ స్టార్ట్ అయిపోతుంది రిస్పాకి. కళ్ళ ముందు కొడుకుని తీసుకెళ్ళిపోతుంటే ఉన్న ఇద్దరు కూడా ఎలా ఉంటుంది? గుండె, తల్లి గుండె ఎలా ఉంటుంది? మరీ దారుణం ఉంటుంది. భర్త చనిపోయాడు, ఆదరించిన సైనికుడు చనిపోయాడు, ఉన్న 2 పిల్లలు కూడా తీసుకెళ్ళిపోతున్నారు ఉరిదీయడానికి. ఇంకెలా ఉంటుంది పాపం బాధ? మామూలు ఉండదు బాధ. అవునా కదా? ఎలా ఉంటుంది? మామూలు ఉండదు బాధ. ఆ బాధతో ఆ గోనె పట్ట పట్టుకొని ఆమె కూడా కొండ మీదకి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? కొండ మీదకి వెళ్ళిపోయింది. ఆ ముందే ఆ కొడుకులందరినీ ఉరి చేస్తారు. ఏం చేస్తారు? ఉరి చేస్తారు. 7గురిని ఉరి చేస్తారు. 7గురిని ఉరి చేస్తారు. అయినా కానీ రెస్పా అక్కడ కూర్చొని అలాగే ఉంటుంది. అలాగే ఉంది. ఎంతకాలం కూర్చుందంటే ఏప్రిల్, మే నుంచి సుమారుగా సెప్టెంబర్, అక్టోబర్ వరకే. అంటే ఎన్ని నెలలు వచ్చింది? మొత్తం ఎన్ని నెలలు వచ్చింది? తగ్గబెట్టిందా? ఎన్ని నెలలు? 6 నెలలు. మినిమం 6 నెలలు అనమాట. 6 నెలల వరకే అక్కడే కూర్చుంటుంది అనమాట. ఎవరు? రిస్పా 6 నెలల వరకే కన్న బిడ్డలు ఆడుతుంటే అలాగే కూర్చుంటుంది. ఎంత గుండె కావాలి? ఎంత అవునా కదా? ఎంత గుండె ధైర్యం కావాలి? యాక్చువల్లీ ఒక ఐదు చెప్తుంది నేను. ఒక ఊర్లో అంట ఒక ముసలి చనిపోయాడు. ఒక కుటుంబం ఉంది, భార్య, భర్త, 2 చిన్నపిల్లలు, ఒక ముసలాయన. ముసలాయన చనిపోతాడు. చనిపోతే పాపం వాళ్ళకి ఏం చేయాలి అర్థం కాక అయ్యగారికి ఫోన్ చేస్తారు. ఎందుకంటే అయ్యగారు దగ్గరుతారు అనమాట. అయ్యగారు ఫోన్ చేస్తే అయ్యగారు వచ్చేసరికి ఆ యొక్క ముసలాయన్ని కిటికీ కట్టేస్తారు. కుర్చీలు కూర్చోబెట్టి కిటికీ కట్టేస్తారంట. వచ్చేసరికి అయ్యగారు వచ్చేసరికి 2 దగ్గర చెప్పి ఆయన ముందు కూర్చోబెడతారు. ఆయన ముందు కూర్చోబెట్టి ఈ లోపల తెలుసుకుంటున్నారంట. అర్థమైందా? ఆ యొక్క ముసలాయన్నే, చనిపోయిన ముసలాయన్నే కుర్చీలో పెట్టి కిటికీ కట్టేసి కుర్చీ వేసి 2 దగ్గర అని చెప్పి కూర్చోబెట్టి ఆ తలుపు వేసుకొని లోపలికి పడుకున్నారు. ఆయన చూసి గంట తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడు. ఆయన ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మన తెల్లపోతే ఎప్పుడు ఫస్ట్ స్నానం చేసి వచ్చారనమాట. గారు తెల్లారుజాము దాకా ఉన్నారనుకుంటున్నాను అన్నారంట. తెల్లారుజాము దాకా ఉన్నారనుకుంటే మీరు అన్నారంట. అంటే ఆయన ఎప్పుడు వెళ్ళిపోతుందో అది తెలియదు. మరి నీకు బుర్ర ఉంటుందే కరెక్ట్గా ఎదురు కుదిరి అనమాట. ఇక మాటల్లో ఉంటుంది అనమాట. అక్కడ కూర్చోబెట్టారు అనమాట. అక్కడ కూర్చోబెట్టి వెళ్ళిపోయారు. బుర్ర ఉందా మీకు? ఆ కడుపుతుడి ఆట వెళ్ళిపోయారంటే మేము సోదరులు ఉన్నామండి, మేము ఉండకూడదంట అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఇంకొక విషయం ఏంటంటే వదిలే అలాగనమాట. ఆ చనిపోతే అదొక రకమైన బాధ. అలాగే రెస్పా కూడా ఇంకో సంగతి ఏంటంటే ఒక ఆవిడికి కొడుకు అనమాట. చీరాల డిస్ట్రిక్ట్లో అనమాట. జరిగింది 6 నెలల ముందు. ఒక టీనేజ్ కుర్రుడు ఒక మైండ్ అమ్మాయిని అత్యాచారం చేస్తే బాగా కొట్టారనమాట. బాగా కొట్టి పోలీసులు తర్వాత ఆసుపత్రికి తీసుకొస్తే తర్వాత రిమాండ్కి తీసుకెళ్తారు కదా. తీసుకెళ్ళేటప్పటికి డాక్టర్ సంతకం పెట్టాలి, బాగానే ఉన్నాడు ఇతను చెప్పి సంతకం పెడితే అప్పుడు తీసుకెళ్తారు అనమాట.
అప్పుడు ఆ మోహన్ కూర్చొని చెట్లలో ఏడుతుందంట. ఎవరు ఏడిచావా? అమ్మే, తల్లే, అయ్యా అతను దోషే, అతను దోషే, నరహంతకుడే కాదంట. కాకపోతే కొద్దిగా జాగ్రత్తగా చూడండి. తల్లి ప్రేమ అలా ఉండదన్నమాట. తల్లి ప్రేమ ఇన్ని తప్పులు చేసినా సరే రకరకాలుగా ఇప్పుడు బ్రతికున్న వాళ్ళ యొక్క పిల్లలు మనం చక్కగా ఏడుతూ ఉంటాం. వాళ్ళ కోసం జాగ్రత్త చూడయ్యా, క్రమశిక్షణ పెట్టయ్యా, మంచి చదువు గురించి ఏడుతూ ఉంటాం. కానీ రిస్ప చనిపోయిన కళ్ళ ముందు ఆరాధన కొడుకుల గురించి ఏడుతానే ఉందన్నమాట 6-7 నెలలు. ఒక శవం చనిపోయిన తర్వాత 20 గంటల తర్వాత ఏమైంది? స్మెల్ వచ్చేస్తుంది. అదే 45 గంటల తర్వాత బాడీ డీకంపోజ్ అయిపోతుంది. 72 గంటల తర్వాత ఇంకా రకరకాలుగా బాడీలో మార్పులు కరెక్ట్గా స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్క కండ ఊడిపడతా ఉంటారు. అవునా కదా? కండ ఊడిపడతా ఉంటుంది అనమాట. అలాగే అయినా సరే రిస్ప అలా చూస్తూనే ఉంటుంది అనమాట. ఎందుకలా ఏడాడేసారంటే వాళ్ళు శాపగ్రస్తులు కాబట్టి, వాళ్ళ వల్ల ఆ యొక్క రాజ్యానికి గడువు వచ్చింది కాబట్టి అలా ఏడాడేయడం వల్ల పగలు ఆకాశ పక్షులకి, రాత్రి అడవి మృగాలకే పిక్కు తింటని చెప్పేసి అలా వదిలేస్తారు. కానీ రిస్ప పగలు అడవి మృగాలకి, రాత్రి కూడా ఆకాశ పక్షులు కూడా ఎవరికి ఏం దొరకకుండా కాపల కాస్త అలా ఊడిపడుతున్న మాంసం మొత్తం చూస్తూ అలాగే ఉండిపోయింది అనమాట. అలాగే ఉండిపోయింది. ఆ గోనెపట్ట తెచ్చుకొని అలాగే ఉండిపోయింది. ఆ మాంసం మొత్తం ఊడి పడుతున్నా కానీ అలా చూస్తూ ఉండిపోయి ఆకాశ పక్షులు వచ్చిన తోలుతా, అడవి మృగాలు వచ్చిన తోలుతా ఉండి అలా చూస్తా ఉండిపోయింది అనమాట. ఎవరాగా? రిస్ప. ఎంత బాధ! మన కళ్ళ ముందే మన కొడుకుని చంపేస్తుంటే చంపే తగ్గేందుకు మన కళ్ళ ముందు పుట్టడం మనం ఊరుకుంటామా? ఉడుకం అసలు. అలాంటిది మన కళ్ళ ముందే మన యొక్క కొడుకులు, వాళ్ళ ఇద్దరు కొడుకులు ఉరితీయబడి ఆ యొక్క మాంసముతలో ఏలాడుతూ ఉండి కింద పడిపోతా ఉంటే 6 నెలల దాకా, అంటే ఇంకా ఉండిద్దా? అస్థిపంజరం ఉంటుంది నాకు తెలిసి. అవునా కదా? ఆ మాంసం ముద్దలో వాసనకే, ఆ ఎండకే, ఆ వానకే, ఆ మంచుకి ఎలా తట్టుకుందా పాపం తల్లి అనిపిస్తుంది అన్నమాట. అవునా కదా? అదే బస్సులో మనం ఉంటే ఎలా ఉంటుంది ఆ బాధ? ఎలా ఉంటుందమ్మా? అదే బస్సులో మనం ఉంటే ఆ బాధ ఎలా ఉంటుంది? తల్లి ప్రేమ, ఎద, ఘోష, ఒక పక్క బాధ, ఒక పక్క సోదరులు చూడడం బాధ, ఒక పక్క మళ్ళీ అభ్యర్థి చేయడం ఎద. ఆ తల్లి 2 కుమారులు కన్నది. ఆ కుమారులు కూడా పాపం తీసుకెళ్ళి ఊరేసేసారు. ఒక్కొక్క కండ ఊడిపడిపోతుంది, చనిపోయారు పాపం. ఏం చేయాలి అర్థం కాల. ఇంకా ఆ ఘోష, ఆ యొక్క గద, ఆ యొక్క ఇంకా మామూలు ఉంటుంది. ఇంకా ఎలా ఉంటుంది చెప్పండి? మన కళ్ళ ముందు ఒక కన్ను ఊడిపడిపోతుంది. ఎలా ఉంటుంది? కళ్ళలో చర్మం ఎండకి ఎండి, మంచుకు తడిసి, వాన తడిసి ఆ యొక్క కళ్ళ ముందు ఆ యొక్క బాధ మామూలు బాధ కాదు. గుండెల్లో భరిస్తున్న బాధ అనమాట. అందరూ అనుకుంటా అది అంటారు కదా, భూమి భరించినంత తల్లి ఇది భరిస్తుంది అని సామెతలు ఉంటుంది. అలాగే అర్థమైందా? ఆ తల్లి యొక్క బాధ మాటలో వివరించలేదు అనమాట. ఆ యొక్క తల్లి బాధ మనం మాటలో వివరించలేము. ఎంత బాధ అంటే ఆ యొక్క రిస్ప బాధ అంత బాధ అంటే అంత బాధ. కన్న కొడుకులు ఉరిదీయబడి ఏంటి అక్కడ కూర్చుందా అనమాట. ఆ యొక్క గోనెపట్ట తీసుకెళ్ళి అక్కడ కూర్చొని ఆ పగల పక్షులు రాకుండా కాపాడుతా, ఆ యొక్క రాత్రి పూట యొక్క మృగం రాకుండా కాపాడుతా, తోడుకుంటా అక్కడ కూర్చొని చూస్తుంది అనమాట. ఆ యొక్క రిస్ప ఎవరో? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ రిస్ప యొక్క బాధ మామూలు బాధ కాదు. అయ్యో కన్నపిల్లలు ఇలా చనిపోయారే, ఇలా ఏలాడుతున్నారు కళ్ళ ముందు. కళ్ళ ఊడి కింద పడిపోతుంది. ఆ వాసనకే, ఆ ఎండకే, ఆ యొక్క మంచుకి, ఆ వానకే, పక్కన పక్షులకి, రాత్రి కూడా మృగాలకే దొరకకుండా కాపాడి 6 నెలలు అయిందనమాట. ఎన్ని నెలలు? 6 నెలలు అయింది. 6 నెలల తర్వాత ఈ యొక్క బాధ ఎవరికి వినపడింది? దావీదుకి వినపడింది. ఒకసారి మరి 10వ అయ్యా కుమార్తె రిస్ప గోనెపట్ట తీసుకొని కొండ పైన పరుచుకొని కోత కాలారంభం మొదలుకొని ఆకాశం నుండి వర్షము కళేబరముల మీద కురిగి వరకు అట్లే ఉంది. పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాడకుండాను, రాత్రి అడవి మృగములు దగ్గర రాకుండాను వాటిని కాల్చుండగా 10వ రాత్రి అయ్యా కుమార్తె రిస్ప వాళ్ళు సౌలభ్యం చేసిన దావీదు నాకు వినపడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు నిలబడింది?
దావీదుకు వినపడింది. అవునా కదా? మరి మన బాధలో, మన కష్టాలు, మన వ్యాధులు మనకి ఎవరు వినపడతాయి? దావీదు కుమారుడైన యేసయ్యకి వినపడవా? ఆ యొక్క రిస్పా దావీదుకి వినపడితే మన బాధలు మొత్తం ఎవరు వినపడతాయి? దావీదు కుమారుడు యేసుప్రభువు వినపడవా? యేసుప్రభువు దావీదు వంశమే కదా? అవునా కదా? అలాగే మన బాధలు కానీ, మన కష్టాలు కానీ, మన యొక్క ఇంకా వ్యాధులు కానీ, ఇంకా రకరకాలు ఏమైనా సరే మనకు ఎవరికి వినపడతాయి? యేసయ్యకే వినపడతాయి. మనకి అర్థమైందా? ఈ యొక్క పడ్డ బాధ మొత్తం రాత్రి పగలు 6 నెలల వరకు ఉన్న బాధ మొత్తం ఎవరికి వినపడింది? దావీదుకు వినపడింది అనమాట. వినపడితే ఇంకా దావీదు పాపం ఇంకా కాంప్రమైజ్ అయిపోయి ఇంకా పాపం ఇంత చేసిన పాపం అని చెప్పేసి బాధపడి ఆ యొక్క అస్థిపంజరం దింపి సామాన్యంగా చక్కగా భూస్థాపితం జరిగేలాగా చేస్తాడనమాట. అవునా కదా? గుర్తుపెట్టుకోండి, మన యొక్క మనలో ఉందంటే బ్రతికందుకాలు ఎలా బ్రతికగలి కాదు, చనిపోయినప్పుడు మాత్రం భూస్థాపితం ఎలా జరగాల? సామరస్యంగా చక్కగా జరగాలి. అవునా కదా? ఈ మధ్య మామూలు లేదు భూస్థాపితం. ఎలా చేస్తున్నారు? మామూలుగా చేస్తున్నారు భూస్థాపితం. చనిపోవడం ఆలస్యం, పెద్ద ఫ్లెక్స్ చేస్తారు. ఇది పెద్ద యుద్ధ లాగా. అవునా కదా? పెద్ద చనిపోవడం ఆలస్యం, పెద్ద ఫ్లెక్స్ చేస్తారు. ఏంటి డబ్బులు వేస్తూ ఉంటారు, ఒకరు బొమ్మలు వేస్తూ ఉంటారు, డబ్బులు వేస్తూ ఉంటారు. భూస్థాపితం మాత్రం ఎలా జరగాలి? చక్రంగా మర్యాదపూర్వకంగా జరగాలన్నమాట. ఎలా బతికన్నది కాదు, భూస్థాపితం మాత్రం చనిపోయిన తర్వాత మర్యాదపూర్వకంగా జరగాలి. అర్థమైందా? ఇప్పుడు రిస్పా యొక్క బాధ ఏంటి చెప్పండి. మీకు అర్థమైందా లేదా? అర్థమైపోతుంది. రిస్పా బాధ ఏంటి చెప్పండి. దేనికి ఇంతకాలం 6 నెలల పాపం పడిగాపులు కాచి కాపాడి ఎండకే వానకే తడిసి అడవి మృగాలి పక్షులకి తినకుండా చేసింది. రిస్పా యొక్క బాధ చెప్పండి ఒకసారి చెప్పండి. భూస్థాపితం మర్యాదపూర్వకంగా జరగాలి. అవునా కదా? నా కొడుకులు శాపగ్రస్తులు కాదు, నా కొడుకులు యొక్క అస్థిపంజరాలైనా సరే మర్యాదపూర్వకంగా భూస్థాపితం జరగాలి అనే కోరిక బలంగా పెట్టుకొని అక్కడే ఉందన్నమాట. కొండ మీద 6 నెలలు. ఇంకా మొహానికి ఎలా ఉండదో పాపం, మొహం ఎలా ఉండదు 6 నెలలకి. మన ఒక రోజు ఎక్కడ పనిచేసి ఎలా ఉంటుంది మన మొహం? నలబడిపోయి ఎలా ఉంటుంది? మరీ దారుణంగా ఉంటుంది, చూడలేము కాదు, మీరనిపిస్తుంది. అలాంటి పాపం 6 నెలలు ఆ కొండ మీద ఆ ఎండకే ఆ మంచుకి ఏదో ఎలాగైనా సరే భూస్థాపితం మర్యాదపూర్వకంగా జరగాలి అన్న నిబంధన చేసుకొని అలాగా ఉండిపోయిందనమాట. దేవుడు ఆమె యొక్క రోదన, ఆమె యొక్క వేదన, ఆమె యొక్క తృష్ణ, ఆమె యొక్క ఇంకా మనసులో బాధ గ్రహించి దావీదుకి వినపడేలాగా చేశాడు. ఎప్పుడైతే మర్యాదపూర్వకంగా ఆస్తిబంధులను దింపి భూస్థాపితం చేస్తారో తర్వాత దేవుడు ఆ యొక్క కరువుని తీసేస్తాడు అనమాట. 14 చివరి భాగం చూడండి. సమాధిని పాత పెట్టేది రాజు యుగం చేసిన తర్వాత దేశం వరకు చేయబడిన విజ్ఞాపనమును దేవుడు అంగీకరించాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవును లేకుండా హల్లెలూయా. అక్కడైతే వెళ్ళిపోతాం. దేవుడిలో పడుకోవద్దు, ఫస్ట్ నిద్రపోవద్దు. వచ్చామంటే ఆ రోజు ఏదో నేర్చుకుని వెళ్ళాలి. మీరు అది నా బాగా కష్టమంతా ఏం లేదు. వచ్చామో వెళ్ళామని కాదు. ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం? బైబిల్లో నేర్చుకున్నామా, లేకపోతే సొంతంగా చెప్పాడు అయ్యారు అని గ్రహించి సత్యం నేర్చుకుని వెళ్ళాలని నా బాధ అంతే. అందు తప్ప వచ్చాము పద్ధతిపూర్వకంగా మర్యాదపూర్వకంగా కూర్చున్నాము వెళ్ళిపోయినది కాదు. ఏంటి నేర్చుకుని ఈరోజు ఏం చెప్పి నేర్చుకుని వెళ్ళాలి. రిస్పా పాపం చివరికి ఏమైంది? దేవుడు అంగీకరించాడు అనమాట. పాపం ఇష్టపడ్డ బాధ వ్యధ యొక్క వేదన చాలా అనిపించింది అనమాట. చాలా అంటే చాలా. ఉపవచ్చ అంటే మగవాళ్ళు ఉండదు, గౌరవం ఉండదు. పాపం భార్య ఉన్నది, గౌరవం ఉండదు, ఏముండదు. పాపం ఎలా ఉంటుంది కన్నదే. తర్వాత చదువు చనిపోతాడు, తర్వాత ఆదరించిన సైనికులు చనిపోతాడు, తర్వాత నమ్ముకున్న 2 కుమారులు కూడా చనిపోతాడు అనమాట. చనిపోయిన తర్వాత కూడా పాపం ఆ బాధ అంతే రెట్టిపోయింది తప్ప సట్లో 2 కుమారులు ఎలాగా ఏదో రకంగా భూస్థాపితం మర్యాదపూర్వకంగా జరగాలి అని కంకణం కట్టుకొని ఎక్కడ కూర్చుంది? అస్థిపంజరం దగ్గర కొండ మీద అలాగే కూర్చుంది అనమాట. పాపం 6 నెలలు కూర్చొని ఉంటే పాపం ఆ వ్యాధ బాధ ఏదో రకంగా దావీదుకి వినపడిన తర్వాత ఆ అస్థిపంజరం దింపి మర్యాదపూర్వకంగా పాతిపెట్టబడ్డారు. అవునా కదా? పాతిపెట్టబడ్డారు. రిస్పా అంటే అర్థం ఏంటంటే మండుచున్న రాయి. గుర్తుపెట్టుకుంది. రిస్పా అంటే మండుచున్న అగ్ని, మండుచున్న రాయి లేదా మండుచున్న అగ్ని అని అర్థం అనమాట. రిస్పా అంటే దాని అర్థం, పేరు అర్థం.
అర్థమైందా? ఆ రిస్పా యొక్క అర్థం ఏంటంటే మండుచున్న రాయి. ఆ గుండెలో మండుచునే ఉంది అగ్ని. ఆ గుండెలో మండుచునే ఉంది అగ్ని. రోదన వేదన సౌలు చనిపోయినప్పుడు కానివ్వండి, శరీరం చనిపోయినప్పుడు కానివ్వండి, పిల్లలు చనిపోయినప్పుడు కానివ్వండి, పాపం ఆమంటే ఇది అంటారు కదా, కొన్ని జీవితాలు ఇంటి అనేది అంటారు. ఆమె జీవితం మరీ వేదనకరంగా, మరీ శోధనకరంగా, మరీ వ్యాధకరంగా, రకరకాలుగా మన మనుషులు మాట్లాడుకున్నాం కదా, అలా అంతే కొన్ని జీవితం అంతేనమాట. కానీ ఆమె జీవితం అంతేకాదు. ఆమె జీవితం గుండెలో రగులుతున్న బాధ అన్నీ ఎవరికి కనపడింది? దావీదు కనపడి ఆ యొక్క శివులను దింపి మర్యాదపూర్వకంగా భూస్థాపితాన్ని చేస్తారన్నమాట. అర్థమైందా? మర్యాదపూర్వకంగా భూస్థాపితం చేస్తారన్నమాట. ఆమె ఏంటంటే ఆమె చేసింది మామూలు పోరాటం శవాల మధ్యలో ఉండాలంటే మామూలు మాటలా శవాల మధ్యలో ఉండాలంటే సాయంత్రం పూట ఒకవేళ చనిపోయిన తర్వాత కార్యక్రమం వెళ్ళాలంటేనే మనం భయపడతాం, సమాధిలో ఇంకా భయపడతాం. అలాంటిది 7 శవాల మధ్య ఆ ఒక్కతే కూర్చుందనమాట. ఎంతమంది? 7 శవాల మధ్య ఒక్కతే కూర్చుందనమాట. అంతే, ముందుదంలాగా అంతే. ఏదో రకంగా ఆ యొక్క ఆ కుమార్ని దింపాలా, మర్యాదపూర్వకంగా భూస్థాపితం జరిగించాలా అనే రెస్ప ఒక్కదంలాగా ప్లస్ కలిగి ఇంకా ఎవరు లేరు. ఒకవేళ గొడవ చేద్దామంటే మనం చేయగలుగుతామా? ఎందుకంటే ఒక పత్ని దావీదు మీద వెళ్ళగలుగుతా, దావీదు మీద వెళ్ళగలగలేదు. ఎదురు తిరగలన్నా ఎదురు కూడా తిరగలేదు అనమాట. పాపం ఒక ఆడ పిల్లలన్నమాట. ఇంకేం చేస్తుంది పాపం? ఏం చేయలేక ఊనపట్ట తీసుకొని ఆ కొండ మీదకి వెళ్ళి కూర్చొని ఒక దేవుడు మొదలుపెట్టుకుంటా, ఆ పక్షులు రాకుండా కాపాడుకుంటా, రాత్రి కూడా అడవి మృగం రాకుండా కాపాడుకుంటా ఆ యొక్క సేవకే కాపలా కాసిందనమాట. కండ ఊరు పడకుండా చూస్తుందనమాట కళ్ళతో. పాపం, అయ్యా నా కొడుకు ఇలా తయారైపోయారు అన్నప్పుడు ఇప్పుడు పోతుంటే వాసనకి, ఆ దుర్వాసనకి ఎలా తట్టుకుందో పాపం తల్లి. రకరకాలుగా వ్యాధన, బాధ, గుండెలో మంట, ఆ పేరు తగ్గట్టుగానే గుండెలో మంట రగులుతూనే ఉంది. ఆ యొక్క అత్తెలు దింపి భూస్థాపన చేసే వరకు ఆ యొక్క గుండెలో మంట ఆరిపోలేదు, రగులుతూనే ఉందన్నమాట. ఆ పేరు తగ్గట్టుగానే మండుచున్న అగ్ని, మండుచున్న రాయి అనమాట. రిస్పా ఎవరో? రిస్పా మండుచున్న రాయి.